అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ సూపర్ 8 స్టేజ్కి వచ్చేసింది. ఈ సూపర్ 8 స్టేజ్లు ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ లాంటిదే. అంటే ఒక్క మ్యాచ్లో ఓడిపోయినా కూడా ఆ టీం సెమీఫైనల్కి వెళ్ళడం చాలా కష్టం అవుద్ది. ఈసారి సూపర్ 8 కోసం ఐసీసీ తీసుకొచ్చినటువంటి ఫ్రీ సీడింగ్ సిస్టమ్ మీద ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫ్రీ సీడింగ్ సిస్టాన్ని క్రికెట్ మేధావులు, క్రికెట్ పండితులు, క్రికెట్ అభిమానులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ ఫ్రీ సీడింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? దీనివల్ల బాగా ఆడిన క్రికెట్ టీములకు ఎందుకు అన్యాయం జరుగుతుందో చూద్దాం. సహజంగా సూపర్ 8కి ఎవరు వెళ్తారండి? ఆ గ్రూప్లో ఆ టీం ఆడిన మ్యాచ్లు, గెలిచిన మ్యాచ్లు, వచ్చిన పాయింట్లు, నెట్ రన్ రేట్ ఆధారంగా టాప్ 2 ప్లేసెస్లో ఉన్న జట్లు సూపర్ 8కి వెళ్తాయి. 4 గ్రూపులు ఉన్నాయి. 4 గ్రూపుల నుంచి ఒక్కో గ్రూప్ నుంచి 2 జట్లు, మొత్తం 8 సూపర్ 8కి వెళ్తాయి. సూపర్ 8లో ఏంటి, మళ్ళీ ఒక్కో గ్రూప్ నుంచి 2 జట్లు సెమీఫైనల్కి వెళ్తాయి. ఒక గ్రూప్ నుంచి 2 జట్లు, బి గ్రూప్ నుంచి 2, 4 సెమీఫైనల్కి వెళ్తాయి. అయితే ఈసారి ఫ్రీ సీడింగ్ సిస్టంలో ఎవరు సెమీఫైనల్కి వెళ్ళాలో అని చెప్పి ఐసీసీ ముందుగానే నిర్ణయం చేసింది. దీనివల్ల బాగా ఆడి గ్రూప్ స్టేజ్లో టాప్ ప్లేస్లో ఉన్న జట్లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఒకసారి సూపర్ 8లో 2 గ్రూపులు ఉన్నాయి కదండి. 2 గ్రూపుల్లో ఉన్న జట్లను చూద్దాం. ఏ గ్రూపులో ఎవరెవరు ఉన్నారు? దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, ఇండియా. ఈ 4 టీంలు కూడా గ్రూప్ స్టేజ్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలే. అంటే గ్రూప్ స్టేజ్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా టేబుల్ టాపర్గా నిలిచిన 4 జట్లని ఒక గ్రూపులో వేశారు. అలాగే 4 గ్రూపుల్లో మ్యాచ్లు ఓడిపోయి ముక్కి మూలిగి సూపర్ 8కి వచ్చిన ఇంగ్లాండు, న్యూజిలాండు, పాకిస్తాను, శ్రీలంక వీళ్ళ 4గురిని ఒక గ్రూపులో వేశారు. ఈ 4 టీంలు కూడా మ్యాచ్లు ఓడిపోయినాయి. ఇలా ముక్కి మూలిగి నెట్ రన్ రేట్తో అట్లా సూపర్ 8కి వచ్చినాయి. అయితే బాగా ఆడిన 4 జట్లను ఒకే గ్రూప్లో వేయటం వల్ల వీళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంటంటే, వెస్టిండీస్, జింబాబ్వే, ఇండియా, దక్షిణాఫ్రికా ఈ 4ట్లో 2 సెమీఫైనల్కి వెళతాయి. అంతే కదండి. సూపర్ 8లో గ్రూప్ 1 నుంచి బాగా ఆడిన గ్రూప్ స్టేజ్ల నుంచి బాగా ఆడుకొచ్చిన ఈ 4 టీంలు 2 సెమీఫైనల్కి వెళతాయి, 2 ఇంటికి వెళ్ళిపోతాయి. అయితే సెకండ్ ప్లేస్లో ఉండి ముక్కి మూలిగి సూపర్ 8కి వచ్చిన మిగిలిన 4 జట్లలో వాళ్ళలో 2 సెమీఫైనల్కి వెళ్తారు. అంటే బాగా ఆడిన జట్లకి ఈ గ్రూప్ స్టేజ్లో అన్యాయం జరుగుతుంది. దీన్ని క్రికెట్ పండితులందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలా కాకుండా నాకౌట్ స్టేజ్ పెట్టి సూపర్ 8లోకి ఎలా తీసుకెళ్లాలని జట్లని, గ్రూప్ ఏలో టాపరో, గ్రూప్ బిలో సెకండ్ ప్లేస్లో ఉన్నవాళ్ళు, మళ్ళీ గ్రూప్ సిలో టాపరో, గ్రూప్ డిలో సెకండ్ ప్లేస్, అంటే ఇలాగా వీళ్ళ 4గురిని కలిపి సూపర్ 8లో గ్రూప్ 1లో పెట్టాలి. అంటే సూపర్ 8లో ఉండే 4 టీముల్లో 2 గ్రూప్లో టేబుల్ టాపర్లను పెట్టాలి. మరో 2 జట్లను ఎవరిని పెట్టాలి? సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళని పెట్టాలి. అలాగే గ్రూప్ బిలో కూడా 2 జట్లు టేబుల్ టాపర్లు ఉండాలి. మిగిలిన 2 జట్లు సెకండ్ ప్లేస్లో ఉన్న జట్లు ఉండాలి. అప్పుడు అందరికీ సమన్యాయం చేసినట్లు అవుద్ది. మరి ఐసీసీ ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చింది ఏంటనేది ఎవరికి అంతుపట్టడం లేదు. అంటే నాకౌట్ ఎలా ఉంటుందండి? క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఎలా జరుగుతాయి? గ్రూప్ ఏలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న టీము గ్రూప్ బిలో లీస్ట్ ప్లేస్లో ఉన్న టీంతో క్వార్టర్ ఫైనల్ ఆడుద్ది. శుభ్రంగా అలా కాకుండా 8 జట్లను తీసుకొచ్చి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు పెట్టి 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు, తర్వాత 2 సెమీఫైనల్ మ్యాచ్లు పెట్టి ఫైనల్ మ్యాచ్ పెట్టేసినట్టయితే సరిపోయేది, అందరికీ న్యాయం జరిగేది. కానీ ఈ ఫ్రీ సీడింగ్ సిస్టమ్ వల్ల బాగా ఆడిన జట్లకు అన్యాయం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తోంది. ఇక ఎవరెవరు సెమీఫైనల్కి వెళ్తారనే దాని మీద నా అంచనా ఏంటో చూద్దాం. గ్రూప్ ఏ నుంచి ఖచ్చితంగా ఇండియా సెమీఫైనల్కి వెళ్ళద్ది. జింబాబ్వేకి ఎలాగో అవకాశాలు లేవు, అవకాశం కష్టం. గట్టి పోటీ ఇచ్చి సూపర్ 8కి వచ్చినా సరే సూపర్ 8లో దక్షిణాఫ్రికా, భారత్ లాంటి జట్లను ఢీకొట్టి గెలవటం జింబాబ్వేకు కష్టం. ఖచ్చితంగా భారత్ సెమీఫైనల్లో ఉంటుంది. 2వ స్థానం కోసం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఫామ్ను బట్టి చూస్తే దక్షిణాఫ్రికాయే ముందంజ వేసే అవకాశం ఉంది. అంటే సూపర్ 8లో భారత్, దక్షిణాఫ్రికా ఒక గ్రూప్ నుంచి సెమీఫైనల్కి వెళ్తే, ఇక 2వ గ్రూప్ నుంచి ఇంగ్లాండ్ ఇంటికి వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా ఇంగ్లాండు ఆపసోపాలు పడుతూ చిన్న టీముల మీదే ముక్కి మూలిగి గెలిచి గెలవలేక అన్నట్టుగా సూపర్ 8కి వచ్చింది. ఇంగ్లాండ్ కష్టం. ఖచ్చితంగా న్యూజిలాండ్ సెమీఫైనల్కి వెళ్ళద్ది గ్రూప్ బిలో. ఇక 2వ స్థానం కోసం పాకిస్తాన్, శ్రీలంక మధ్య గట్టి పోటీ ఉంటుంది. పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే సెమీఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికైతే సెమీఫైనల్ జట్ల మీద నా అంచనా ఇది. నా వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.